ప్రతి సంవత్సరం ఆమె పుట్టినరోజు ఉదయం ఒక విచిత్రమైన విషయం జరుగుతుండేది. ఇంటి తలుపు ముందు ఒక చిన్న గిఫ్ట్ పెట్టి ఉండేది. అది ఎవరు పెట్టారు, ఎక్కడి నుంచి వచ్చింది అన్నది మాత్రం ఆమెకి ఎప్పుడూ అర్థం కాలేదు. కానీ ఆ గిఫ్ట్ తెరిచి చూస్తే ప్రతిసారి ఆమె గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకునేది. ఎందుకంటే ఆ గిఫ్ట్తో పాటు ఉండే చిన్న నోట్లో ఉన్న హ్యాండ్ రైటింగ్ ఆమె జీవితంలో చాలా ముఖ్యమైన ఒక మనిషి హ్యాండ్ రైటింగ్. ఆమె పేరు సంధ్య. ఒకప్పుడు చాలా సంతోషంగా నవ్వుతూ ఉండే ఒక మహిళ. ఎందుకంటే ఆమె జీవితంలో అర్జున్ అనే భర్త ఉండేవాడు. అతను కేవలం ఒక భర్త కాదు, ఆమెకు బెస్ట్ ఫ్రెండ్. ఆమె బాధలో తోడుగా నిలిచే మనిషి. ఆమె నవ్వితే ప్రపంచం గెలిచినట్టు ఫీల్ అయ్యే మనిషి. అర్జున్ ఎప్పుడు ఒక మాట చెప్పేవాడు, సంధ్య, నువ్వు నవ్వితేనే నా రోజు పూర్తవుతుంది అని చెప్పేవాడు. అందుకే సంధ్య నవ్వు అతనికి ప్రపంచంలోనే గొప్ప బహుమతిలా అనిపించేది. వాళ్ళ పెళ్ళై 5 సంవత్సరాలు అయింది. చిన్న చిన్న గొడవలు, చిన్న చిన్న సర్ప్రైజులు, ఇలా వాళ్ళ జీవితం చాలా అందంగా సాగుతుంది. కానీ ఒకరోజు జరిగిన ఒక ప్రమాదం వల్ల వాళ్ళ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ రోజు సాయంత్రం అర్జున్ ఆఫీస్ నుంచి ఇంటికి వస్తూ ఉండగా ఒక ట్రక్ అతని కారును ఢీకొట్టింది. ఆ ప్రమాదం చాలా తీవ్రంగా జరిగింది. ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే అర్జున్ ప్రాణం పోయింది. ఆ వార్త సంధ్యకు చెప్పిన రోజు ఆమె ప్రపంచమే ఒక్కసారిగా ఖాళీ అయిపోయింది. ఆమెకు జీవితం ఆగిపోయినట్టు అనిపించింది. ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు, గోడల మీద ఉన్న ప్రతి ఫోటోలు అన్నీ అర్జున్ జ్ఞాపకాలను గుర్తు చేస్తూ ఉండేవి. అర్జున్ లేకుండా ఆమె మొదటి సంవత్సరం చాలా కష్టంగా గడిచింది. అలా 1 సంవత్సరం గడిచింది. ఒకరోజు ఆమె పుట్టినరోజు ఉదయం తలుపు తెరిచి బయటకు వచ్చింది. అక్కడ ఒక చిన్న గిఫ్ట్ పెట్టి ఉంది. ఇది ఎవరు పెట్టారు అని ఆమె ఆశ్చర్యపడింది. చుట్టూ చూసింది, కానీ ఎవ్వరూ కనిపించలేదు. ఆమె ఆ గిఫ్ట్ లోపలికి తీసుకెళ్ళి మెల్లగా తెరిచింది. అందులో ఒక చిన్న పెండెంట్ ఉంది. దాంతోపాటు ఒక చిన్న కాగితం. ఆ కాగితం మీద ఇలా రాసి ఉంది, హ్యాపీ బర్త్డే సంధ్య, నువ్వు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి అని ఉంది. ఆ హ్యాండ్ రైటింగ్ చూసిన వెంటనే సంధ్య చేతులు వణికిపోయాయి. అది అర్జున్ హ్యాండ్ రైటింగ్. ఆమె కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. కానీ అర్జున్ అయితే చనిపోయాడు కదా, మరి ఈ గిఫ్ట్ ఎవరు పంపించారు అంటూ సంధ్య మనసులో ఒక పెద్ద ప్రశ్న మొదలైంది. తరువాత సంవత్సరం మళ్ళీ అదే విధంగా జరిగింది. ఆమె పుట్టినరోజు ఉదయం మళ్ళీ తలుపు ముందు ఒక గిఫ్ట్ కనిపించింది. ఈసారి ఆ గిఫ్ట్లో ఒక చిన్న మ్యూజిక్ బాక్స్ ఉంది. దాన్ని తెరిచిన వెంటనే ఒక మెలోడీ వినిపించింది. అది వాళ్ళు పెళ్లి రోజు వినిపించిన పాట. దానితో పాటు మళ్ళీ ఒక నోట్, మన జ్ఞాపకాలు ఎప్పటికీ నీతోనే ఉంటాయి అని ఉంది. ఆ మాటలు చదివిన వెంటనే సంధ్య కన్నీళ్లు ఆగలేదు. ఇలా 3వ సంవత్సరం కూడా గిఫ్ట్ వచ్చింది. ఈసారి ఆమె ఇక ఆగలేకపోయింది. ఈ గిఫ్ట్ ఎవరు పంపిస్తున్నారు అని తెలుసుకోవాలని నిర్ణయించుకుంది. ఆమె పుట్టినరోజు ఉదయం తలుపు దగ్గరే దాక్కుని ఉంది. కొంతసేపటి తర్వాత ఒక వృద్ధుడు నెమ్మదిగా వచ్చి తలుపు దగ్గర ఒక చిన్న పెట్టె పెట్టి వెళ్ళబోతున్నాడు. సంధ్య వెంటనే బయటకు వచ్చి అడిగింది, ఒక్క నిమిషం, ఈ గిఫ్ట్ మీరెందుకు పెడుతున్నారు అని అడిగింది. ఆ వృద్ధుడు ఆశ్చర్యపోయాడు. తరువాత నెమ్మదిగా నవ్వి చెప్పాడు, అమ్మా, ఇది నేను పంపడం కాదు, ఇది మీ భర్త అర్జున్ గారి కోరిక అని చెప్పాడు. ఆ మాటలతో సంధ్య ఆశ్చర్యపోయింది. అది ఎలా సాధ్యం అని అడిగింది. ఆ వృద్ధుడు ఒక చిన్న కవర్ ఆమెకు ఇచ్చాడు. అర్జున్ గారు ప్రమాదానికి కొన్ని నెలల ముందు నా దగ్గరికి వచ్చారు. నేను లేకపోయినా నా భార్య పుట్టినరోజు ప్రతి సంవత్సరం ఒక గిఫ్ట్ ఆమెకు చేరాలి అని చెప్పారు. అందుకే ఆయన ముందే కొన్ని గిఫ్ట్లు ఇచ్చి వెళ్ళారు. నేను ప్రతి సంవత్సరం వాటిని మీకు అందిస్తున్నాను అని చెప్పారు.
ఆ మాటలు విన్న వెంటనే సంధ్య కళ్ళలో నుంచి కన్నీళ్లు ఆగలేదు. అర్జున్ తన జీవితంలో లేకపోయినా ఆమె పుట్టినరోజు ఆమె నవ్వాలని ముందే ఆలోచించి వెళ్ళిపోయాడు. ఆ రోజు సంధ్య ఆకాశం వైపు చూసి నెమ్మదిగా చెప్పింది, నువ్వు ఎక్కడ ఉన్నా నీ ప్రేమ ఇప్పటికీ నన్ను కాపాడుతోంది అర్జున్ అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకుంటుంది సంధ్య. నిజమైన ప్రేమ అంటే మనం ఉన్నప్పుడు మాత్రమే కాదు, మనం లేని తర్వాత కూడా వాళ్ళ జీవితంలో ఆనందం ఉండాలని కోరుకోవడం. అదే నిజమైన ప్రేమ. ఆ రోజు సంధ్య ఆకాశం వైపు చూసి చాలాసేపు మౌనంగా నిలబడిపోయింది. ఆమె కళ్ళల్లో నుంచి నెమ్మదిగా కన్నీళ్లు జారిపడుతున్నాయి. కానీ ఆ కన్నీళ్ళల్లో బాధ మాత్రమే కాదు, ప్రేమ కూడా ఉంది. అలాగే జ్ఞాపకాలు కూడా ఉన్నాయి. ఆమెకు ఒక్కసారిగా ఒక విషయం అర్థమైంది. నిజమైన ప్రేమ అంటే కేవలం మనతో కలిసి నవ్వడం కాదు, మనం లేని తరువాత కూడా వాళ్ళు ఒంటరిగా అనిపించకుండా ముందే ఆలోచించడం, వాళ్ళు బాధపడకూడదని కోరుకోవడం. అదే నిజమైన ప్రేమ అంటే. అర్జున్ ఈ ప్రపంచంలో ఇక లేడు, కానీ అతని ప్రేమ మాత్రం ఇంకా సంధ్య జీవితంలో ఉంది. ప్రతి పుట్టినరోజు తలుపు దగ్గర కనిపించే ఆ చిన్న గిఫ్ట్లో, ప్రతి చిన్న నోట్లో, ప్రతి జ్ఞాపకంలో అతని ప్రేమ ఇంకా బ్రతికే ఉంది. ఆ రోజు సంధ్య ఆ గిఫ్ట్ను చేతిలో పట్టుకొని చాలాసేపు మౌనంగా కూర్చుంది. ఆమె కళ్ళల్లో నుంచి కన్నీళ్లు నెమ్మదిగా జారిపడుతున్నాయి. కానీ ఆ కన్నీళ్లు కేవలం బాధ వల్ల వచ్చినవి కాదు, ఒక మనిషి ప్రేమ ఎంత గొప్పదో అర్థమై వచ్చిన కన్నీళ్లు. అర్జున్ ఈ ప్రపంచంలో లేకపోయినా అతని ప్రేమ మాత్రం ఇంకా సంధ్య జీవితంలో అలాగే ఉంది. ప్రతి పుట్టినరోజు ఆమె తలుపు ముందు పెట్టిన ఆ చిన్న గిఫ్ట్లో, ఆ చిన్న నోట్లో రాసిన 2 మాటల్లో ఆమె నవ్వాలని కోరుకున్న ఒక మనిషి మనసులో. నిజంగా చూస్తే మనిషి శరీరం ఒకరోజు మాయమవుతుంది, కానీ అతను ఇచ్చిన ప్రేమ మాత్రం ఎప్పటికీ మాయమవ్వదు. నిజమైన ప్రేమ అంటే మనం ఉన్నప్పుడు మాత్రమే కాదు, మనం లేని తర్వాత కూడా వాళ్ళు ఒంటరిగా అనిపించకూడదని ముందే ఆలోచించడం, వాళ్ళు నవ్వాలని కోరుకోవడం, వాళ్ళు బలంగా నిలబడాలని ఆశపడటం. అదే నిజమైన ప్రేమ. అర్జున్ ఇప్పుడు సంధ్య పక్కన లేడు, కానీ అతని ప్రేమ మాత్రం ఆమె జీవితంలో ఇంకా బ్రతికే ఉంది. అందుకే కొంతమంది మనుషులు మన జీవితంలో నుంచి వెళ్ళిపోయినా మన హృదయంలో నుంచి మాత్రం ఎప్పటికీ వెళ్ళిపోరు. ఎందుకంటే నిజమైన ప్రేమని కాలం ఆపలేదు, దూరం అడ్డుకోలేదు, మరణం కూడా ముగింపు ఇవ్వలేదు. నిజమైన ప్రేమ ఒకసారి మన హృదయంలో చోటు చేసుకుంటే అది మనం బ్రతికే వరకు కాదు, మన జ్ఞాపకాలతో పాటు ఎప్పటికీ బతికే ఉంటుంది. మన జీవితంలో కొంతమంది మనుషులు చాలా త్వరగా దూరమైపోతారు, కానీ వాళ్ళు ఇచ్చిన ప్రేమ, వాళ్ళు ఇచ్చిన జ్ఞాపకాలు మన గుండెల్లో ఎప్పటికీ చనిపోవు. ఎందుకంటే నిజమైన ప్రేమకి కాలం లేదు, దూరం లేదు, మరణం కూడా లేదు. అది ఒకసారి మన హృదయంలో చోటు చేసుకుంటే జీవితాంతం అక్కడే ఉండిపోతుంది. ఈ కథ మీ గుండెను తాకితే ఒక చిన్న లైక్ చేసి మీ ప్రేమను తప్పకుండా తెలియచేయండి. ఈ కథలో ఉన్న భావం మీకు నచ్చింది అనిపిస్తే ఈ వీడియోను మీ స్నేహితులతో కూడా తప్పకుండా షేర్ చేయండి. ఈ కథ గురించి మీ అభిప్రాయం ఏమిటో కామెంట్లో తప్పకుండా రాయండి. మీ యొక్క ప్రతి లైక్, అలాగే ప్రతి షేర్, ప్రతి కామెంట్ కూడా మాకు చాలా విలువైంది. ఇలాంటి హృదయాన్ని తాకే కథలు మరిన్ని వినాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.